ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల మా ప్రేమని తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతం గల దేవుడు, కృపాసత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, దయాదాక్షిణ్య పూర్ణమైనటువంటి దేవుడు, దీర్ఘశాంతం గల దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువ, కాలములు సమయం స్వాధీనించుకొని పరిపాలిస్తున్నటువంటి రాజు అయిన మా దేవ, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడికి స్తోత్రములు. మా అందరికీ ప్రభు అయిన, మా అందరికీ రక్షకుడు అయిన, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి సాయంకాల వేళ మీ సన్నిధికి రావడానికి మాకు అనుగ్రహించిన ధైర్యంతుకున్న ప్రవేశాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ఓ ప్రభు, మీకు స్తోత్రం నాయన. మానవులందరిలో మీకున్న మహాప్రేమ ఎంతో గొప్పదిగా ఉన్నందుకై స్తోత్రాలు. పాపంలో నశించబోతున్నటువంటి వారు, శాపగ్రస్తులమైనటువంటి వారు, పాపమునకు అమ్మబడినటువంటి వారు, పాపంలో వచ్చి జీవితం మరణం, నరకమునకు మరణమునకు పాత్రమైనటువంటి నాయుడుల మాయుడులు మీరు కనికరం చూపించిన ఆయన మా నిమిత్తమై మా కొరకై ఈ లోకంలో జన్మించి మాకు మధ్యవర్తిగా ఈ లోకంలో మా శిక్షను భరించారు, మా అవమానం భరించారు నాయన. వదకు దేవుడిని గొర్రె పిల్లవలే మా బాధలో మీరు బాధ నొందినటువంటి దేవుడు ఉన్నదులకి స్తోత్రాలు. మా కొరకై ముఖ వికారం చేయబడి రక్తమును కార్చి మరణించి సమాజపడి తిరిగి లేచిన దేవుడు, కేవలం ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు పాప క్షమాపణ, పరిశుద్ధత, నీతి, పరలోక రాజ్యం మాకు అనుగ్రహించారు. మరణంలో నుండి జీవునికి దాటించారు. మరణం లేకుండా చేశారు. రెండవ మరణం లేకుండా చేశారు. నిత్య జీవానికి మాకు వారసులుగా చేసినటువంటి దేవ, జీవం గల దేవుడు అని మిమ్మల్ని సేవించడానికి జీవం గల దేవుని సంఘమును భూమి మీద ఉంచి ఆ సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచి సంఘం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నదలకి స్తోత్రాలు. దయగల తండ్రి, నేటి వరకు కూడా మమ్మల్ని సంరక్షించారు, పోషించారు, మా ఆకలి దాహం తీర్చారు, మాకు సేద తీర్చిన దేవుడు. సాయంకాల వేళ ఆశించిన రీతిగా బైబిల్ పట్టిన గుడి కొరకే మేము చూస్తున్నాం. ప్రభువా, నమ్మదగిన దేవుడు, మాతో ఉన్నటువంటి దేవుడు, మా నడిపించే దేవుడు, మా సహాయకుడుగా, మా నాయకుడిగా, మా మంచి కాపరిగా, మా మంచి దేవుడిగా, వైద్యుడుగా, మా మంచి బోధకుడు ఉండి మమ్మల్ని మాకు బోధించువాడు, మమ్మల్ని నడిపించేవాడు, సంరక్షించేవాడు. మా కాలగతులు మీ స్వాధీనంలో ఉన్నాయి. ప్రభా, ఈ సాయంకాల వేళ మీ సన్నిధికి వస్తున్నానైనా పాడే పాటలు మాకు మరి చూపించండి. పాట కావాల్సిన మంచి స్వరాలు దయచేయండి. వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ప్రజలను నడిపించండి. ప్రవరి వర్ష వాతావరణం బట్టి నిర్లక్ష్యం ఉండకుండా మీ ఇంటికి రావాలని ఆసక్తిని కలిగించండి. ప్రవరి వాక్యం కొరకైనటువంటి ఆసక్తిని వారిలో పుట్టించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా చల్లారిపోకుండా ఉద్యోగపడడానికి మీరే సహాయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సమయాన్ని దీవించమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా అందరికి ప్రభుడు అయిన మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 724. పాట సంఖ్య 724. యెహోవానైనా నేను మార్పులేని వాడను కాన, యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. దేవుడెహోవా మనుషుడు కాడు, మాట మీరని వాడు, మాట మీరని వాడు. పాశ్చాత్తాపడడే మాత్రం, పాశ్చాత్తాపడడే మాత్రం అబద్ధమాడ
సంతతి వారగు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. నా దాసుడైన దావీదు నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం, నాదు నిమిత్తము, నాదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షింతు, ఈ పట్టణమును కాపాడి రక్షింతు. వేరు తన్ని వారెరుగుదురు, వేరు తన్ని వారెదుగుదురు. యెహోవానైనా నేను మార్పులేని వాడను కాన. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. యాకోబు దేవుని నామము నిన్ను, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, ఉద్ధరించునుగాక. ఆపత్కాల మందున నీకు, ఆపత్కాల మందున నీకు ఉత్తరము నీచునుగాక, ఉత్తరము నీచునుగాక. యెహోవానైనా నేను మార్పులేని వాడను కాన. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. సైన్యములధిపతి ప్రత్యక్షమై, సైన్యములధిపతి ప్రత్యక్షమై తన ప్రజలను రక్షింప, తన ప్రజలను రక్షింప. కిరీటమందలి రత్నముల వలె, కిరీటమందలి రత్నముల వలె సురక్షితముగా నుండెదరు, సురక్షితముగా నుండెదరు. యెహోవానైనా నేను మార్పులేని వాడను కాన. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. గాలివానకు ఆశ్రయమై, గాలివానకు ఆశ్రయమై పగటి ఎండకు నీడై, పగటి ఎండకు నీడై. పర్ణశాలనొకటి ఉండగా, పర్ణశాలనొకటి ఉండగా సురక్షితముగా నుండెదరు, సురక్షితముగా నుండెదరు. యెహోవానైనా నేను మార్పులేని వాడను కాన. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. మహిమాయంతటి పైన తనదు, మహిమాయంతటి పైన తనదు. వితాన మేఘముని
వితాన మేఘము నిలచు సియోను నందలి ప్రతి స్థలమందు సియోను నందలి ప్రతి స్థలమందు ప్రభావ మహిమా ప్రజ్వలించు ప్రభావ మహిమా ప్రజ్వలించు యెహోవానైనా నేను మార్పు లేని వాడను కాన యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు లెమ్ము నీవు ఓ సియోను లెమ్ము నీవు ఓ సియోను ధరించు నీదు బలము ధరించు నీదు బలమును లోనికి రాడు అన్యుడవడును లోనికి రాడు అన్యుడవడును హృదయ సున్నతి లేనివాడు హృదయ సున్నతి లేనివాడు యెహోవానైనా నేను మార్పు లేని వాడను కాన యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు. మరొక పాట పాడదాము. పాట సంఖ్య 472. నిత్యుడు యేసునే స్తుతించు తన సత్యము కొరకైన పాట. 472. నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తనే ఇలలో మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తనే ఇలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే సేవింతు మేఘమండలమంటుచున్నది నాకు దాహంబది తీర్చుచున్నది మేఘమండలమంటుచున్నది నాకు దాహంబది తీర్చుచున్నది వేగమే మనుజులను మార్చివేయునదియే మేఘమే మనుజులను మార్చివేయునదియే నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు విడుదలను ఇచ్చునదియే విడిపించు ఘోర పాపము నుండి విడుదలను ఇచ్చునదియే విడిపించు ఘోర పాపము నుండి కడు శ్రమల నది స్వీకరించునదియే కడు శ్రమల నది స్వీకరించునదియే నిత్యుడేసునే స్తుతింతు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు పృథివీ
పృథివీనెల్లయు మారిపోయినన్ సత్యమెన్నాడు మారనే మారదు పృథివీనెల్లను మారిపోయినన్ సత్యమెన్నాడు మారనే మారదు నిత్యమైన యేసు సత్యమయ నీలలో సత్యమయ నీలలో నిత్యమైన యేసు సత్యమయ నీలలో సత్యమయ ఇలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు ఖడ్గంబు పోలి కోయు నదియే పడగొట్టును దుష్టుల నదియే ఖడ్గంబు పోలి కోయు నదియే పడగొట్టును దుష్టుల నదియే వడివడిగా తన పని నెరవేర్చునదియే నెరవేర్చునదియే వడివడిగా తన పని నెరవేర్చునదియే నెరవేర్చునదియే నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు ఉదకంబు పోలి కడుగు నదియే అద్దము పోలి చూపు నదియే ఉదకంబు పోలి కడుగు నదియే అద్దంబు పోలి చూపు నదియే అది బంగారు విలువగలది విలువగలది అది బంగారు విలువగలది విలువగలది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు దీపమై చీకటిని పోగొట్టును కోపమున్ పారద్రోలు నదియే దీపమై చీకటిని పోగొట్టును కోపమున్ పారద్రోలు నదియే ఆపదల నెల్ల తొలగించునదియే తొలగించునదియే ఆపదల నెల్ల తొలగించునదియే తొలగించునదియే నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు సుత్తెను పోలి పగులాగొట్టును మెత్తగా చేసి ఒప్పించునదియే సుత్తెను పోలి పగులాగొట్టును మెత్తగా చేసి ఒప్పించునదియే క్రొత్త తేనెల్ పోలి రుచించునదియే హల్లెలూయా ఆమేన్ క్రొత్త తేనెల్ పోలి రుచించునదియే హల్లెలూయా ఆమేన్ నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తనే ఇళ్ళలో మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు
పరిశుద్ధులకు తనే ఇళ్ళలో నిత్యుడేసుని స్తుతించు తన శాంతము కొరకై నిత్యుడేసుని స్తుతించు. వాక్య ధ్యానం కొరకు ఈ రాత్రి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మనం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24, 25 వచనాలు కలిసి చూద్దాం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ దేవులు పట్టిన వారందరినీ చాంద్ర రోగులను పక్షవాయు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యోర్దానుకు ఆవల నుండి బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను. మరొక మాట అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయము 31వ వచనం కూడా చూద్దాం. 9వ అధ్యాయం 31వ వచనం కూడా. 31వ వచనం. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, వాక్యమైన దేవుడు, శరీరధారిగా మా మధ్య జన్మించి సంచరించినటువంటి మా ప్రభువ, ఆది యందు ఉన్నటువంటి వాడు, మరి దేవుడైనటువంటి మీరు మా కొరకై ఈ లోకంలో జన్మించి మా శిక్షను భరించిన ఆయన, మరి మాకు విడుదల విమోచన కలిగించిన దేవుడు, వాక్యమైనటువంటి దేవ, మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించి మాకు తోడైండి. మరి ఈ లోకంలో మీ కీర్తిని సుదూరం వ్యాపించినట్టుగా చూస్తాం. లోకంలో మేము కూడా మా కీర్తి కూడా మరి సుదూరం వ్యాపించాలి, మేము కూడా విస్తరించాలి ఈ లోకంలో. అట్లా మమ్మల్ని కూడా నూతనపరచండి. మా పితరులు ఏ విధంగా వారు మీరు కోరిన స్థితిలో జీవించడం ద్వారా వారి కీర్తి ఎంతవరకు వ్యాపించిందో మేము మరి ధ్యానించడానికి సహాయం చేయండి. మా పితరుల యొక్క కీర్తి మీరు వ్యాపింపజేస్తూ వచ్చారు. అట్లా మేము సైతం ఈ లోకంలో జీవించేంత కాలం మరి మీ కొరకు సాక్షులుగా జీవించడానికి, అనేకులకు సాధనాలుగా జీవించడానికి, మమ్మల్ని గురించి కూడా కీర్తి సుదూరం వ్యాపించడానికి మాకు సహాయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి వినేటువంటి వీక్షించేటువంటి వారు ప్రభు గ్రహించినట్లుగా మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని అవలంబించేవారు ధన్యులను రాబడినట్లుగా ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మ సంచారం మధ్య ఉంచండి. వినేవారు గ్రహించినట్లుగా, చూచేవారు గ్రహించినట్లుగా సహాయం చేయమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళని ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు వారు మరి సమాజ మందిరంలో బోధించాడు. ఈ లోకంలో చూసినట్టయితే మరి ఆయన సంచరించినటువంటి దినాలు అనేకులను వెంబడించాడు. వెంబడించినప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన బాగు చేస్తూ వచ్చాడు. కనుకనే ఆయన కీర్తి, ఆయన ఘనత సుదూరం అన్ని ప్రాంతాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని పల్లెల్లో, అన్ని జనాల మధ్య వ్యాపించినట్టుగా చూస్తాం. ఇక్కడ ఈ లోకంలో కూడా కొంత ఒక వ్యక్తి పేరు మరి వ్యాపించాలంటే వీడారా మరి ఏదో ఒక క్రొత్త వింతైనటువంటి కార్యం జరిగించాలి. చూడండి, మరి ఏదైనా ఒక వ్యక్తి గొప్ప
కార్యం జరిగించాడంటే ఆయన పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. అన్ని పేపర్లలో, వీడియో, మరి వాట్సాప్లో, ఫేస్బుక్లో వ్యాపిస్తూ ఉంటుంది. ఇదిగో ఫలానా వ్యక్తి ఈ కార్యం జరిగించాడు, ఇలాంటి వ్యక్తి అని పేపర్లో వేస్తుంటారు. అంత మాత్రం కాదు, ప్రపంచంలో సంవత్సరానికి ఒకసారి ప్రపంచమంతా కూడా ధనవంతులైనటువంటి వారిని చేరదీసి, ఇదిగో ధనవంతులైనటువంటి వాడు అందరికంటే మరి ప్రాముఖ్యమైనటువంటి ధనవంతుడైనటువంటి వారు అని. అంతేకాకుండా మరి సంవత్సరానికి ఒకసారి మరి దేశాల్లోనూ ప్రపంచంలోనూ అందగత్తెలను కూడా ఎన్నుకుంటుంటారు. ఇదిగో ఫలాని మరి సువర్ణ సుందరి అని మరి వాళ్ళ కీర్తిని ప్రపంచమంతా చాటుతూ ఉంటారు. ఇంకా కొంతమంది పేరు మోసినటువంటి గజ దొంగలు ఉంటారు. వీడారా మరి కర్ణాటకలో ఒక ఆయన ఉండేవాడు, అట్లే మరి సద్దాం హుసేన్ ఒక ఆయన ఉండేవాడు, ఆ విధంగా లాడెన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఇట్లా చూసినట్టయితే వాళ్ళ పేరు తెలియని వారు ఉండరు, వాళ్ళ కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. వీడారా అలాంటి వారి కీర్తి వ్యాపించింది. కానీ మరి నీ సంగతి నా సంగతి ఏంటి? ప్రభు కొరకు, మరి యేసుక్రీస్తు ప్రభు కొరకు నీ కీర్తి ఎంతవరకు వ్యాపించిందని మరి మనం గ్రహించవలసిన వారు ఉండాలి. ఎంతవరకు నిన్ను గురించినటువంటి సమాచారము, ఇదిగో ఫలానా వ్యక్తి నీ ఇంట్లో, నీ బజార్లో, నీ ఊళ్ళో, నీ జిల్లాలో, నీ ఉన్నటువంటి స్థలాల్లో వ్యాపించినట్లుగా మరి ఎప్పుడైనా గమనించావా? నిన్ను గురించినటువంటి మాట, చెడ్డ మాటనో మంచి మాటనో, చెడ్డోడు అయితే చెడ్డగా తలుస్తారు, మంచోడు అయితే మంచిగా తలంచేవారు ఉంటారు. కనుక అనేకులు, కొంతమంది చెడ్డ అభిప్రాయం ప్రపంచమంతా వెలువడుతుంది, కొంతమంది గురించి మంచి వార్త ప్రపంచమంతా వెలువడుతుంది. వీళ్ళారా మరి యేసుప్రభువు వారి గురించినటువంటి వార్త ఏంటంటే మరి దేశములంతటా కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో, ఇళ్లలో, అన్ని రకాల ప్రజల్లో ఆయన కీర్తి వ్యాపించినట్టుగా చూస్తాం. పీడారు కారణం ఆయన సమాజ మందిరంలో బోధించినప్పుడు, అక్కడక్కడ నిలబడి బోధించినప్పుడు, ఆ వీధుల్లోకి వెళ్ళినప్పుడు, ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన దేవుని రాజ్యమును ప్రకటించాడు. అంత మాత్రం కాదు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వాడిని కూడా ఆయన స్వస్థపరిచి పంపించినట్టుగా చూస్తాం. కనుక స్వస్థపరిస్తే ఎవరికైనా సంతోషమే కదా. ఇదిగో పలాంటి చోటుకి వెళ్తే మా జబ్బులు బాగా అయిపోయినాయి, మా రోగాలు బాగా అయిపోయినాయి, ఇదిగో పలాంటి బోధకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు కూడా అని ఆయన గురించినటువంటి సమాచారం ఎంత త్వరగా వ్యాపించిందంటే త్వరగా వ్యాపించినట్టుగా చూస్తాం. పిల్లారా మరి మనల్ని గురించినటువంటి వార్త, ఇదిగో ఆ మనిషి మారు మనసు పొందాడు, అతడు దేవుని నమ్ముకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తున్నాడు, ఇదిగో ఆ సహోదరి, ఇదిగో ఆ సహోదరుడు, ఇదిగో ఇట్లాంటి దుర్మార్గుడు, ఇలాంటి ప్యాకెట్ ఆడేవాడు, ఇలాంటి త్రాగుబోతు, ఇలాంటి వేషధారి, ఇలాంటి వ్యభిచారి మార్పు చెందాడు అని మనల్ని గురించి మరి ఆ మంచి సవర్తమానం అందరికి వ్యాపించేటట్లుగా మన సాక్ష్య జీవితాన్ని మన ఇతరులకు పంచుకునేటువంటి వారిగా మనం ఉండాలని ప్రేమగల దేవుడి రాత్రి కోరుతున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు యొక్క మరి కీర్తి సిరియా అందంతటా, ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. ప్రజలందరూ కూడా ఆయన కీర్తిని ప్రచురం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదిగో యేసు ప్రభు బోధకుడు, ఆయన ఇదిగో బాగు చేశాడు, పరలోక రాజ్యం కూడా తెలియజేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళితే రొట్టెలు చేపలు పెడుతున్నాడు, ఇట్లా ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడని చెప్తున్నారు. పాపుల రక్షకుడు, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని అనేకులు ఆయన గురించి ప్రతి మాట, ప్రతి నోట విస్తరించినట్లుగా చూస్తాం. పిడారా కారణం మరి ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన చాటి చెబుతూ వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని, లోక పాపను మోసుకొని పోయి దేవుని కొరకు ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవులందరూ కూడా పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు కనుక మానవులందరూ కూడా చనిపోతే పాపంలో వచ్చే జీవితం మరణం. వీడరా ఆ మరణం నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. వీడరా మరణం నుండి తప్పించబడిన స్థితి నీలో ఉన్నదా? పాప క్షమాపణ నీకున్నదా? ఈ రాత్రికాల సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు అడుగుతున్నాడు, ఈ లోకంలో మనం పాప క్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంతో చదువుకున్నా, ఎంత పేరు ప్రతిష్టలు కలిగినా, మన కీర్తి సుదూరం వ్యాపించినప్పటికీ ప్రపంచంలో మనం గొప్పవాళ్ళం ఉండొచ్చు, ఎక్కువ చదువుకొని ఉండొచ్చు, ఎక్కువ ధనవంతులం ఉండొచ్చు, మన పేరు అన్ని స్థలాలు మారుమరుగుతుండవచ్చు. వీడారా యేసు ప్రభువును నమ్మినావా? నీ పాపను క్షమించబడ్డాయా? నీ పేరు పరలోకంలో వ్రాయబడిందా? లేకపోతే పరలోకానికి చేరవు. వీడారా ఈ రాత్రి ప్రభు యేసుక్రీస్తు నన్ను విశ్వాసం ఇచ్చినట్టయితే నీకు ఇట్టి రక్షణ పరలోకంలో మారుమరుగుతుంది నీ పేరు.
ఈ లోకంలో కూడా నీవు ఎరిగినటువంటి దేవునికి తగినట్లుగా నీ జీవించినట్టయితే నీ పేరు కూడా సుదూరం వ్యాపించేది ఉన్నది. కనుక ఇట్టి స్థితిని మనం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఇటు స్థితి కలిగి ఉండాలంటే మరి మార్పు చెందిన దానికి తగినట్లుగా మనం ఈ లోకంలో జీవించేవారు ఉండాలి. ప్రభువు యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు. నాలో పాపం ఉన్నదే మీరు ఎవడైనా స్థాపించగలరా అని మాదిరిగా జీవించాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు బట్టి నడుచుకున్నట్టుగా మీకు మాదిరిగా వచ్చి పోయినాడు. వీడారా, ఆయన అడుగుజాడలో మనం నడిచినట్టయితే మన కీర్తి కూడా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మన కీర్తి ప్రచురమయ్యేదిగా ఉన్నది. ఇలాంటి మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రేమ కలిగి దేవుడి సాయంకాలం వేళ కోరేవాడు ఉన్నాడు. ఈ లోకంలో మరి ఎంతో సంపాదిస్తున్నాము, మరి ఆస్తి సంపాదిస్తున్నాం, ఐశ్వర్యం సంపాదిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, పేరు సంపాదిస్తున్నాం, జ్ఞానం సంపాదిస్తున్నాం, ఇల్లు సంపాదిస్తున్నాం, పొలాలు సంపాదిస్తున్నాం, మేడలు విద్యలు సంపాదిస్తున్నాం. యేసుప్రభువును సంపాదించుకున్నావా? నీ పాపలు క్షమించబడ్డాయా? నీ పేరు పరలోకంలో ఉందా? ఈ లోకంలో నీ పేరు మరి బస్ స్టాండ్లో రాయొచ్చు, లేకపోతే ఇంకేదో స్కూల్ మీద రాయొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఇంకేదైనా బ్యానర్ల మీద నీ పేరు ఉండొచ్చు. కానీ యేసుప్రభు చేతిలో ఉన్న జీవగ్రంథంలో నీ పేరు రాయబడకపోతే పిల్లారా, నీవు అగ్ని గుండమునికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఆ మరణమును తప్పించుకోలేవు. వీడారా, మరణమును తప్పించుకోవాలంటే నీ పేరు ఇక్కడ కాదు రాయబడాల్సింది, పరలోక రాజ్యంలో నీ పేరు రాయబడాలి. ఆయన చేతిలో ఉన్న జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే తప్ప ఆ రెండవ మరణం నుండి తప్పించుకోలేము. యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ అంతటా మారుమనసు పొందవాడని ఆయన ఉద్దేశించినటువంటి వాడే ఈ సంగతులు మరి తెలియపరిచేటువంటి వాడు ఉన్నాడు. కనుక రాత్రికాల సమయంలో మరి అనేకుల యొక్క కీర్తి, మరి దేవుడు మనకు కీర్తిని ఘనతని ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడింది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఆ కాలమున మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించదును, ఖ్యాతిని, కీర్తిని నేను మీకు తెప్పించదును. కనుక ఆయన నమ్మినట్లయితే నీ పేరు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ ప్రఖ్యాతి మారిపోతుంది, నీ ఘనత మారిపోతుంది, నీ కీర్తి మారిపోతుంది. మంచి పేరు నీకు పెడతానంటున్నాడు. నీ కీర్తి ప్రపంచమంతా కూడా లేదా అనేక స్థలాల్లో నీ పేరు, నీ కీర్తి ప్రచురమయ్యేటట్లుగా చేస్తానంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం కూడా రాయబడింది. 26వ అధ్యాయము 19వ వచనం, 26వ అధ్యాయము 19వ వచనం కూడా రాయబడింది. అంటే మనకు తెలిసి మాట, తాను సృజించిన సమస్త జనుల కంటే లోకంలో ప్రపంచంలో ఎవరయ్యా ధనులంటే యేసుప్రభువునందు ఉన్నటువంటి వారు మాత్రమే ధనుడు. ఆయన నమ్ముకున్న వాడు ధన్యుడు, ఆయన ఉన్నటువంటి వాడు ధన్యుడు, ఆ జీవగ్రంథంలో పేరు రాబడినటువంటి వాడు ధన్యుడు అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ తెలియజేయబడుతుంది. కనుక తాను సృజించిన సమస్త జనుల కంటే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనంలో, సౌందర్యం నీకు కీర్తి, ఘనత, సౌందర్యములు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినటువంటి నీ దేవుడు యెహోవా ప్రతిష్ఠితున్న జనమై ఉందిరని యెహోవా ఈ దినమున ప్రకటిస్తున్నాడు. నిన్ను హెచ్చించి నీ కీర్తి, నీకు కీర్తిని, ఘనతను, సౌందర్యాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. పీడరా, నువ్వు యేసుప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ కీర్తి, నీ ఘనతను, నీ సౌందర్యాన్ని అధికం చేయాలని ఇష్టపడుతున్నాడు, విస్తరింపచేయాలని ఇష్టపడుతున్నాడు. నీ పేరు ప్రతిష్టలు విస్తరింపచేయాలని కోరుతున్నాడు. లోక సంబంధంగా కాదు. ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఆస్తి లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు. అయితే నీ కీర్తి సుదూరం వ్యాపించేటట్లుగా చేయాలని ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. చూడండి, మరి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చెప్పబడుతుంది. 6వ అధ్యాయం 27వ వచనంలో, యెహోవా యెహోషువకు తోడైండను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. చూడు పిల్లారా, యెహోషువ అనేటువంటి దైవజనుడు మరి ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి బయలుదేరింది మొదలుకొని విడుదల చేసినటువంటి దినం మొదలుకొని 40 సంవత్సరములు అరణ్యంలో నడిచినటువంటి దినములన్నింటిలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు.
కారణం ఏంటంటే అతడు మంచి మనసుతో ప్రభును వెంబడించాడు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, నిండు మనసుతో వెంబడించాడు, పూర్ణ మనసుతో ప్రభును వెంబడించాడు. కనుక మోషే దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో యెఫున్నె కుమారుడైన కాలేబు కాకుండా మరి నూను కుమారుడైన యెహోషువ కూడా నిండు మనసుతో నన్ను వెంబడించాడు, కనుక నేను అతనికి తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉంటే మన కీర్తి కూడా పిల్లారా సుదూరము వ్యాపించేది ఉన్నది. మన సాక్ష్యం కూడా అనేకులు చెప్పుకునేటువంటి వారు ఉంటారు. పిల్లారు ఇక్కడ రాయబడింది ఏంటంటే అతడు మరి యెహోవా అతనికి తోడై ఉండదు కనుక అతని కీర్తి సుదూరము లేదా దేశమన్నంతటా ఇక్కడ 12 గోత్రాల్లో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు 12 గోత్రాలు కొన్ని లక్షల మందిలో యెహోషువ పేరు ప్రచురమైంది. ఆయన కీర్తి దేశమందంతటి కూడా వ్యాపించడం గల కారణం ఏంటంటే పిల్లారా మరి 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1వ అధ్యాయము అతడు కీర్తి వ్యాపించడం గల కారణం ఏంటంటే 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. కనుక ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో దాని ప్రకారం చేయడానికి నువ్వు ఇష్టపడు. అంత మాత్రం కాదు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు. కనుక దేవుడు చూపించే మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నీ కీర్తి, నీ జీవితము దేవుడు చక్కబెట్టి వాడుకున్నాడు, నీకు తోడై ఉండేటువంటి వాడుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో మన కీర్తి సుదూరం వ్యాపిస్తుంది. ఇదిగో పలానా ఊళ్ళో పలానా వ్యక్తి, ఇదిగో పలానా జిల్లాలో పలానా వ్యక్తి, మన కీర్తి సుదూరం వ్యాపించేటట్లు ఎప్పుడంటే దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి. దాని మరి కుడికిగా నడవగాని తిరగకుండా ఎటువంటి నడుచుకోకుండా దేవుడు చూపించిన మార్గము, దేవుని చిత్తాన్ని జీవించడము, పరిశుద్ధమైన మార్గం ఎన్నుకొని జీవించడము ఎప్పుడైతే నేర్చుకుంటామో చూడండి 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నుండి బోధింపగా తప్పిపోకూడదు, ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. ఎక్కడైనా ప్రభు గురించి నువ్వు ఎవరంటే చెప్పాలి, ఇదిగో నేను దేవుడు నమ్ముకున్నటువంటి వాడును, ప్రభుని ఎరిగినటువంటి వాడును, పరలోక రాజ్యమునకు చెందినటువంటి వాడును మరి అని చెప్పేటువంటి సాక్ష్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రం కాదు, దాంట్లో వ్రాయబడిన ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడాలి. చెప్పడం మాత్రమే కాదు, చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ. గమనించండి, చెప్పేవాళ్ళు బోధించేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మరి బోధించడం కాదు, ఆచరణ ముఖ్యము. చెప్పడం కాదు ముఖ్యము, చేయడం ముఖ్యము. చేసి చూపించాలి. యేసుప్రభువు వారు చేసి చూపించాడు. తను తగ్గించుకున్నాడు, మరణం పొందినంత తగ్గించుకున్నాడు, శిష్యుల పాదములు కడుగు మట్టుకు తగ్గించుకున్నాడు. మరణం పొందినంత తగ్గించుకొని నీ కొరకు నా కొరకు, దేని కొరకు అంటే నేను నన్ను హెచ్చించడం కొరకాయి. ఈ రాత్రి కాల సమయంలో యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యెహోషువ, నీ కీర్తి సుదూరం కావాలంటే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడాలి, దానిలో చక్కగా నడుచుకోవాలి, దాన్ని బోధించడం తప్పిపోకూడదు అన్నాడు. అంత మాత్రమేనా మరి నీవు అట్లా ధ్యానించినట్టయితే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దాన్ని అనుసరించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే మన మార్గంలో వర్ధిల్ల చేస్తాడు దేవుడు, మన కీర్తి సుదూరం వ్యాపించేటట్లు చేస్తాడు. బిడ్డరా, ఈ రాత్రి కాల సమయంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు మన కీర్తి కూడా, మన సాక్ష్యం కూడా, మన పేరు కూడా ఈ లోకంలో మరి ప్రచురం చేయబడాలని ఇష్టపడుతున్నాడు. మన పేరు కూడా అనేకులకు తెలియబడాలని ఇష్టపడుతున్నాడు. బిడ్డరా, ఈ రాత్రి యెహోషువ యొక్క సాక్ష్య జీవితం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా తోడై ఉండును. కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు తోడై ఉంటేనే మన కీర్తి సుదూరం వ్యాపించే. నీకు దేవుడు తోడై ఉన్నాడనే సంగతి నువ్వు గుర్తించినావా ఎప్పుడైనా? నీ దేవుడు నీకు తోడై ఉండాలంటే ఓరకనే కాదు, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు. ఇందులో కులం లేదు, మతం లేదు. కులానికి మతానికి దేవుడు కాదు. పిడారా, ఎవడు విరిగి నలిగిన మనస్సు గలవాడై దీనుడైన మాట విని వణుకుచుండును వారినే దృష్టి ఉంచుతాన్ని సెలవిచ్చినటువంటి దేవుడు. వీళ్ళ విశ్వాసం ఉంచినటువంటి వారు అయితే, నువ్వు వేసుకున్నది విశ్వాసం వస్తే నీ పాపలకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన నీతో ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ ముద్రను నీ మీద వేసేటువంటి వాడు ఉన్నాడు. ఈ దినం నుండి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇతనింది నేను ఆనందిస్తున్నటువంటి శబ్దం నీకు వినిపించేటట్టు చేస్తాడు. వీడారు, ఈ రాత్రి కాల సమయంలో నీవు మారుమనసు పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, నీ పేరు పరలోకంలో వ్రాయబడాలి. పరలోకంలో దేవదూతలు ఎదుట ఆయన మనల్ని గురించి మన కీర్తిని
మరి వ్యాపింప చేసేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో కూడా నీకు తోడైండి నీ కీర్తిని కూడా వ్యాపింప చేయాలని ఇష్టపడుతున్నాడు. అంత మాత్రం కాదు, మరి అక్కడ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనంలో మోషే తన చేతులు నూను కుమారుని యెహోషువ ఉంచెను, అతడు ఆత్మపూర్ణుడాయను. కనుక దేవుని ఆత్మ చేత అందరైతే నడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుని కుమారుడు అయినావా, నీవు దేవుని ఇంటి వాడవే చేయబడ్డావా అమ్మా అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఆయన కుమార్తెగా చేయబడాలని, నీవు కూడా మరి దేవుని రాజ్యానికి వారసురాలుగా చేయబడాలని కోరుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడా? దేవుడు నీతో నడిచేవాడు ఉంటున్నాడా? నువ్వు మారుమనసు పొందితేనే దేవుడు నీతో పాటు ఉంటాడు. నువ్వు ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించేటువంటి వాడికి ఉండాలి, దాని ప్రకారం నడుచుకునేటువంటి వారికి ఉండాలి, దాన్ని అనుసరించేటువంటి వారికి ఉండాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. కుడికి ఎడమకు తిరిగి అటు ఇటు తిరిగిపోయేవాడు ఉండకుండా సరైన త్రోడు నిన్ను నడిపిస్తాడు. అది మరి వర్ధిల్లేటువంటి వారి యొక్క లక్షణమై ఉన్నది. రెండవది చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. 4వ అధ్యాయము 31వ వచనంలో రాబడిన మాట ఏంటంటే 4వ అధ్యాయము 31వ వచనం, అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీనుడైన ఏతాము కంటెను మరి మాహోలు కుమారులైన హేమాను కంటెను హేమాను కల్కోను దర్ద అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. ఇక్కడ సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నీ విషయమే నా విషయం కూడా సాక్ష్యం చెప్పేటువంటి వాడిగా ఉండాలి. బిడ్డలారా, ఇక్కడ రాయబడిందంటే ఆ దినాల్లో అప్పటికే మరి ఆ సమస్త జనులు ఎజ్రాహీనుడైన ఏతాము అనేటువంటి వాడు జ్ఞానవంతుడని చెప్పబడుతుంది. మరి మాహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దాను వారు కూడా జ్ఞానవంతులని చెప్పబడింది. ఆ దినాల్లో వాళ్ళ కీర్తి కూడా సుదూరం వ్యాపించింది. అయితే అతని కంటే జ్ఞానవంతుడు కనుక అతని కీర్తి వీళ్ళందరికంటే కూడా అప్పటికే జ్ఞానవంతులు ఉన్నారు, అప్పటికే గొప్పవాళ్ళు. కొంతమంది చూడండి, కొంతమంది మరి అదేంటి గిన్నిస్ బుక్లో ఇదిగో ఇంత బరువు వేశాడు కాబట్టి ఆయన పేరు గిన్నిస్లో బుక్లో ఉంది, ఇదిగో ఇన్ని సెకండ్లో ఇన్ని 100 కిలోమీటర్లు పరిగెత్తాడు కాబట్టి ఈ గిన్నిస్ బుక్లో ఉంది. వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కినారనుకోండి, అప్పుడు వాళ్ళ పేరు తీసేసి వీళ్ళ పేరు అక్కడ పెడతారా లేదా? పెడరా? అందుకని ఇక్కడ రాయబడింది. అప్పటికే మరి సొలొమోను జ్ఞాని కాకమునుపు ఎజ్రాహీనుడైన ఏతాము మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దాను వారు జ్ఞానవంతులైనరి. అయితే వాళ్ళకంటే కూడా జ్ఞానం కలిగినటువంటి వారిగా దేవుడు చేశాడు. కనుకనే వాళ్ళకంటే చెప్పబడుతుంది. అంతకుముందు గిన్నీస్ బుక్లో నీ పేరుంది, అయితే నీకంటే ఒక మెట్టు ఎక్కువగా సంపాదించాడు, నీకంటే ఒక 2 సెకండ్లు ఎక్కువగా సంపాదించాడు, నీకంటే 2 వికెట్లు ఎక్కువ పడగొట్టాడు, నీకంటే 10 రన్స్ ఎక్కువ చేశాడంటే ఏం చేయబడుతుంది? నీ పేరు తీసివేయబడి వాళ్ళ పేరు తీసివేయబడి నీ పేరు అక్కడ వస్తుంది. వీళ్ళని గమనించండి. వారికంటే ఎట్లా జ్ఞానవంతుడైనాడంటే చూడండి, ఇక్కడ రాయబడింది. మరి ఈ యొక్క రాజు దేవుణ్ణి అడిగినటువంటి వాడిగా చూస్తున్నాం. మరి స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై నేను నీకు దేన్నిచ్చితే ఇష్టమో అడుగమన్నప్పుడు ఆయన అడిగినటువంటిది ఏంటంటే అక్కడ 7వ వచనం రాయబడింది, నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదుకు బదులుగా నీ దాసునే నన్ను రాజుగా నియమించున్నావైతే నేను బాలుడను, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుని నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించుతున్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయడకును అసాధ్యము. ఇంత గొప్పదని నీ జనులకు న్యాయం తీర్చగల వారెవరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్టు నీ దాసునైన నాకు వివేకము గల హృదయం దయచేయమని అడిగాడు. ఏమడిగాడు? నీ ప్రజలైనటువంటి వారిని పరిపాలించడానికి కావాల్సినటువంటి వాళ్ళకి న్యాయం తీర్చడానికి, వాళ్ళని లెక్క పెట్టడానికి, వాళ్ళకు సహాయం చేయడానికి వివేకము గల హృదయం నాకు అనుగ్రహించమని అడిగినాడు. అప్పుడు దేవుడు విస్తారమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. లోకంలో ఇప్పటి వరకు కూడా లోకం పుట్టింది మొదలుకొని నేటి వరకు కానీ రాబోతరంలో కానీ
సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము, సొలొమోనుకి ఇచ్చినటువంటి ఐశ్వర్యము లోకంలో ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. కారణం ఏంటంటే అతడు యోగ్యమైనటువంటి మంచి మనసు గలవాడు. అతడు మరి దేవుని ఇష్టాన్ని, మరి దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టేటువంటి మనవిని అడిగినటువంటి వాడు. కనుకనే ఆ సొలొమోను కీర్తి సుదూరం వ్యాపించింది. అంత మాత్రం కాదు, రాయబడింది. మరి చూడండి 5వ అధ్యాయము 5వ అధ్యాయం 4వ వచనంలో తమ దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతిని వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలు నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. తానే చెప్తున్నాడు. కనుక నలుదిక్కుల అతనికి నెమ్మది కలిగజేశాడు. ఇక యుద్ధాలు లేవు. రాజైన సొలొమోను దినాల్లో 40 సంవత్సరాలు యుద్ధాలు లేవు. ఇక ఇక్కడ విపరీతమైనటువంటి అనంతమైనటువంటి దేవుడు మరి విస్తారమైనటువంటి మరి జ్ఞానం ఇస్తూ వచ్చాడు, విస్తారమైనటువంటి ఘనతను కూడా ఇస్తూ వచ్చాడు. తన కీర్తి సమస్త దేశాల్లో విస్తరించినట్టుగా చూస్తాం. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. వీళ్ళరా మరి అతని న్యాయములు కూడా ఎంత, తీర్పులు కూడా ఎలాంటివి అంటే అక్కడ రాయబడింది 3వ అధ్యాయము మరి 27వ వచనంలో, అందుకు రాజు బ్రతికున్న బిడ్డను ఎంత మాత్రం చంపగా మొదటి దానికి ఈడి దాని తల్లి అదేని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలులో రాజు తీర్చిన తీర్పును గురించి న్యాయం విచారించడానికి రాజు దైవ జ్ఞానం పొందిన వాడిని గ్రహించి అతనికి భయపడదు. కనుక ఇక్కడ ఒక తీర్పు కూడా చేశాడు. ఇద్దరు తల్లులు మరి పిల్లలకని ఒకదాన్ని చనిపోతే ఇంకోటి నాదిని వాదులాడుతుంటే వారిద్దరికి ఎంతో న్యాయమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యం కలిగించేటువంటి తీర్పును తీర్చి తన యొక్క జ్ఞానాన్ని చాటుకున్నటువంటి వాడిగా చూస్తాం. పిల్లలు యెహోషువకు తోడై ఉన్నాడు. దేవుని మార్గాలు అనుసరించి నడుచుకున్నాడు. వాటిని బోధించడం తప్పిపోలేదు, వాటిని అనుసరించడం తప్పిపోలేదు, వాటి ప్రకారం జీవించడం తప్పిపోలేదు. కనుక దేవుడు అతనికి తోడైనాడు. అతని కీర్తి కూడా వ్యాపించేది. ఇక రెండవదిగా సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని పేరును జ్ఞానయుక్తంగా వాళ్ళకి న్యాయం కానీ, వాళ్ళ అవసరతలు కానీ, వాళ్ళని పరిపాలించడం కానీ సమస్తం కూడా జ్ఞానయుక్తంగా నడుచుకొని వారికి తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కనుకనే మరి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి చూడండి. ఇక్కడ 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము మరి మొదటి వచనంలో 10వ అధ్యాయము మొదటి వచనంలో షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించడానికై వచ్చాను. ఆ దినాల్లో షేబా దేశపు వారు విపరీతమైన జ్ఞానం కలిగినటువంటి వారని చెప్పబడింది. అయితే షేబా దేశపు రాణి సైతము ఆ సొలొమోను జ్ఞానం గురించి పరిపరిధిగా చెప్పుకుంటుంటే అంత జ్ఞానవంతుడా, అంత ఐశ్వర్యవంతుడా, అంతటి వాడా అని శోధించడానికి వచ్చిందట. ఆమె విస్తారమైనటువంటి వెండి బంగారుడు మరి ఆ గంధవర్గములు అన్ని తీసుకొని విస్తారమైనటువంటి సైన్యంతో వచ్చింది. రాజు యొక్క మరి ఆ గొప్పతనాన్ని, ఆయన కీర్తిని మరి చూడడానికి, కళ్ళారా చూడడానికి చెప్తే వినింది. కానీ షేబా దేశపు రాణి ఆ దినాల్లో గొప్ప ఐశ్వర్యవంతురాలు, గొప్ప మహిమ కలిగినటువంటి ఆ ఐశ్వర్యవంతురాలు యొక్క మరి ఆమె సొలొమోను చూడడానికి వచ్చి ఆమె అంటుంది. చూడండి అక్కడ 10వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనంలో, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకం తిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినడానికి బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనను వినుచుండు. నీ సేవకులను భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలందరి యందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను. సాక్ష్యం ఇస్తా ఉంది. ఆ షేబా దేశపు రాణి ఆమె అప్పటికే ఐశ్వర్యవంతురాలు, జ్ఞానవంతురాలు. ఆమె జ్ఞానాన్ని పొగుడుతున్నటువంటి వారిగా ఉన్నారు ఆ దేశాల్లో అక్కడెక్కడ విడరా. అయితే ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో వచ్చి చూడగానే ఆయన సింహాసనము, తర్వాత
ఆయన నిలిచి మరి ఆయన దగ్గర నిలిచేటువంటి మనుషులు, ఆయన సింహాసనము, ఆయన ప్రక్కన సింహాసనాలు, ఆయన పనివారి సింహాసనాలు, ఆయనకు దర్బారంతా చూసినప్పటికల్లా ఆమెకు మతిపోయినట్టు అయిపోయింది. అరే కొంచెం కూడా చెప్పలేదు నాకు, వాళ్ళు చెప్పిన దాంట్లో కొంచెం కూడా ఇక్కడ లేదు, దానికంటే విపరీతంగా ఉంది, ఆశ్చర్యమైంది. అంతటి జ్ఞానము, అంతటి ఐశ్వర్యము, అంతటి మరి ఆ కీర్తి ఎలా వచ్చిందంటే దేవుడు తనకి తోడై ఉన్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రభువా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు శక్తి చాలడు బాలుడని, నీవు నాకు జ్ఞానం వివేకములు కలిగినటువంటి ఆత్మనిస్తే తప్ప నేను పరిపాలించలేనని దేవుడి మీద ఆధారపడ్డాడు. కనుకనే అతని కీర్తి దూరం వ్యాపించింది. ఆయన ముందర నిలిచేటువంటి మనుషులు ధన్యులు. ఇలాగా చూసినట్టయితే ఇక మరి ఆయనకు రాజ్యము జరిగించడానికి ఆయనను నియమించుకున్న దేవునికి కూడా స్తోత్రం చెల్లించినట్టుగా చూస్తాం. కనుక రాత్రి కాల సమయంలో దేవుడు అనంతుడైనటువంటి ఆ దేవుడు మరి ఆయన కీర్తి సుదూరం వ్యాపించింది. మరి ఆయన కీర్తి సుదూరం వ్యాపించినప్పుడు ఆయన నమ్మినటువంటి నిన్ను నన్ను కూడా అలాగనే చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి మరి యెహోషువ యొక్క కీర్తిని సుదూరం వ్యాపింపచేసినటువంటి వాడు, సొలొమోను యొక్క కీర్తిని సుదూరం వ్యాపింపజేసిన వాడు. నేటి దినాల్లో చదువు పుస్తకాల్లో రాయబడి ఉంటుంది. సొలొమోను రాసుకోకుండా ఒక రాజును రాస్తారు, ఆయన కీర్తిని గురించి రాస్తూ ఉంటారు. వీళ్ళరా ఒక రాజని బైబిల్ కథ కదా అని అనుకుంటారని వాళ్ళ పేరు సొలొమోను తీసేసి ఒక రాజుని రాసుకుంటారు. పుస్తకాల్లో కూడా మరి స్కూళ్ళల్లో పుస్తకాల్లో కథలు రాస్తుంటారు. కానీ కారణం ఏంటంటే వీళ్ళరా దేవుడు మరి సొలొమోను బహుగా ఆశీర్వదించాడు, బహుగా జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు. ఆ సొలొమోను రాసినటువంటి కీర్తన మరి సామెతలు 3000 ఉన్నాయి, కీర్తనలు 1000 ఉన్నాయి. కారణం అంటే దేవుడు తనకిచ్చేటువంటి జ్ఞానం, దేవుడు తనకిచ్చేటువంటి ఐశ్వర్యం, గొప్పతనమే కారణం. అట్లా నీవు యేసుప్రభువుని నమ్మినట్లయితే నీకు కూడా జ్ఞానం ఇస్తాడు, నీకు కూడా ఐశ్వర్యం ఇస్తాడు, నీ కీర్తి కూడా సుదూరం వ్యాపింపజేస్తాడు, నిన్ను కూడా గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. యేసుప్రభువుని విశ్వాసం ఉంచు. మూడవది మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 17వ వచనం, 14వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలుల ప్రదేశమంతటా ప్రసిద్ధి ఆయను, యెహోవా అతని భయము అన్యజనులందరికీ కలగజేశాను. దావీదు పరిపాలించినటువంటి దినాల్లో, అంతకంటే ముందున్నటువంటి సౌలు పరిపాలించినటువంటి దినాల్లో ఎక్కడ చూసినా యుద్ధాలే, మాటి మాటికి యుద్ధాలు జరిగించబడేవిగా ఉన్నాయి. అయితే రాజైనటువంటి దావీదును దేవుడు స్థిరపరిచాడు. వాళ్ళు కూడా ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. సొలొమోను కూడా తర్వాత పొరపాటు చేశాడు, ఏమీ కాదు. కానీ దావీదు కూడా పొరపాటు చేశాడు. అయితే స్థిరపడిన తర్వాత ఇక మాటి మాటికి తప్పిపోలేదు. వీడారా దావీదు యొక్క కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమంతా కూడా వ్యాపింపజేశాడు దేవుడు. కారణం ఏంటంటే అతడు దేవునికి ఇష్టమైనటువంటి వాడు. అక్కడ రాయబడింది చూడండి, 18వ కీర్తన ఒక మాట రాయబడింది. 18వ కీర్తన 19వ వచనంలో విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. కనుక దేవునికి ఇష్టమైనటువంటి వాడనే పేరున్నది దావీదుకి. దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవుని హృదయంలో ఉన్నటువంటి దాన్ని ఎరిగి జీవించినటువంటి వాడు, దేవునికి హృదయానుసారుడైనటువంటి వాడు. వీడరా దావీదు కీర్తి ఎందుకు విస్తరించిందంటే, సుదూరం వ్యాపించిందంటే అతడు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించాడు. చూడండి 92వ కీర్తనలో కూడా మాట ఉంది. 92వ కీర్తన చూడండి, 91వ కీర్తన 14వ వచనం. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదును, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఇక్కడ 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. దావీదు కీర్తి ఎలాగా విస్తరింపజేయబడిందంటే
అతడు దేవునికి ఇష్టంగా ఉన్నాడు మొట్టమొదటిది. ఇంకోటి ఏంటంటే అతడు దేవుని ప్రేమించేవాడు. ప్రభు అంటే ఎంతో ఇష్టం కలిగిన వాడు, ప్రభు మందిరం అంటే ఇష్టం కలిగిన వాడు, దేవుని ప్రజలంటే ఇష్టం కలిగిన వాడు, దేవుని వాక్యం అంటే ఇష్టం కలిగిన వాడు, దేవుని మందిరాన్ని అట్లా ప్రేమించినాడు, దేవుని ప్రజలను ప్రేమించినాడు, దేవుని ప్రేమించినటువంటి వాడు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వాడు. చూడండి 116వ కీర్తనలో కూడా మాట రాయబడింది. 116వ కీర్తనలో మరొక మాట రాయబడింది. అవి చూడండి. 16వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా మొర నా విన్నపములు ఆలకించున్నాడు కనుక నేను ఆయనను ప్రేమించుతున్నాను అనగా ఏ అవసరం వచ్చినా దేవునికి మొరపెట్టేది నేర్చుకున్నాడు. ప్రతి అవసరం కొరకు వాళ్ళ దగ్గరికి పరిగెత్తేది కాదు, కానీ దేవుని మీద ఆధారపడేది, దేవునికి మొరపెట్టేది, దేవుని దగ్గర విచారణ చేసేది, ప్రభు దగ్గర విచారణ చేసేది నేర్చుకున్నాడు. అంటే దేవునికి ఎంత ఇష్టం చూడండి. దాని కొరకే ఆయన అడుగుతుంటే ఎంత ఇష్టం ఆయనకి. కనుక దేవుడు దావీదు ఆయనకి ఇష్టమైనటువంటి వాడు, దావీదు ఆయనను ప్రేమించేటువంటి వాడు, దావీదు ఆయన ప్రతి దాని కొరకు ఆయన మొరపెట్టేటువంటి వాడు, దావీదు ఆయన హృదయానుసారుడు. కనుకనే దావీదు యొక్క కీర్తి, దావీదు యొక్క సింహాసనం, దావీదు యొక్క రాజ్యాన్ని నలుదిక్కల విస్తరింపజేసినట్టుగా చూస్తాం. ఇక చాలా విషయాలు చెప్పొచ్చు దావీదు గురించి. కనుక సొలొమోను గురించి చెప్పొచ్చు, యెహోషువ గురించి చెప్పొచ్చు. పిల్లారా, దేవునికి మరి ప్రభువు ఆయన కీర్తి సుదూరం వ్యాపించింది. ఆయన ఎరిగినట్టయితే నీ కీర్తి కూడా సుదూరం వ్యాపింప చేస్తాడు. నువ్వు ఆయన ఎరగాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన అంగీకరించాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయనకి ఇష్టం ఉండాలి, ఆయన ప్రేమించాలి. అప్పుడే నీ కీర్తి కూడా సుదూరం వ్యాపింప చేస్తాడు. కనుక ఈ దావీదు యొక్క జీవితంలో దావీదు అతను ప్రేమించాడు కనుక అన్ని విషయాల్లో, కష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానంలో, అన్ని పరిస్థితుల్లో కూడా అతన్ని కాపాడుతూ వచ్చాడు. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, తోడై ఉన్నటువంటి వాడిగా చూస్తాం. కనుకనే మరి ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు అతడు నాకు ఇష్టడు కాదు. దావీదు అంటున్నాడు నేను ఆయనకి ఇష్టడును కనుక నన్ను అన్ని విషయాల్లో తప్పిస్తున్నాడు దేవుడు. కనుకనే దావీదు ఆయనకి ఇష్టడు కనుకనే మరి ఆయన కీర్తి సుదూరం వ్యాపించింది. యెహోషువ ఆయనకు మరి ఇష్టమైనటువంటి వాడు కనుక యెహోషువ యొక్క మరి కీర్తిని సుదూరం వ్యాపింపజేస్తూ వచ్చాడు. సొలొమోను ఇష్టంగా జీవించాడు కనుక ఆయన కీర్తి సుదూరం వ్యాపింపజేస్తూ వచ్చాడు. వీళ్ళారా, అలాగున మరి విశ్వాస జీవితంలో మరి దావీదు యొక్క కీర్తిని సుదూరం వ్యాపింపజేస్తూ వచ్చాడు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఆయన కీర్తి ఎందుకు విస్తరింపజేయబడిందో, ఆయన ప్రతి దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతించేది అలవాటు చేసుకున్నాడు. క్రీడారా, దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేది నేర్చుకున్నాడు. ప్రభుకి ఎంత సమీపంగా ఉన్నాడు చూడండి, ప్రభుకి ఎంత ఇష్టంగా ఉన్నాడు చూడండి. ఈ రాత్రి కాల సమయంలో వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రియా స్నేహితులారా, ప్రభుకి ఇష్టంగా ఉన్నామా, లేక మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా? మన కీర్తి ఎట్లా ఉంది? మన ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు, మన ఇంట్లో మన గురించి ఏమనుకుంటున్నారు, మన వీధిలో మన గురించి ఏమనుకుంటున్నారు, మన గురించి మన కాలేజీలు ఏమనుకుంటున్నారు, మన గురించి మన సంఘంలో ఏమనుకుంటున్నారు, మన గురించి చెడు అనుకుంటున్నారా, మంచిగా అనుకుంటున్నారా? నీ గ్రామంలో, నీ మండలంలో, నీ జిల్లాలో నీ గురించి ఏం పేరుంది? ఎలాంటి పేరుంది? నీకు ఎలాంటి పేరుంది? నీ కీర్తి ఎలాగుంది? నీ పేరు ఎలాగుంది? నీ సాక్ష్యం ఎలాగుంది? యేసుప్రభువును అంగీకరించి చూడు, నీ పేరు గొప్పదిగా చేస్తాడు దేవుడు. యేసుప్రభువునందు విశ్వాసం ఉంచి చూడు, నీ పేరు పరలోకంలో రాయబడుతుంది. పరలోకంలో దేవదూతల ఎదుట నీ కీర్తిని ప్రచురం చేసేవాడు ఉన్నాడు. 4వది 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం, 26వ అధ్యాయము 8వ వచనం. 26వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారేరి అతడు అధికముగా బలాభివృద్ధునందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ఉజ్జియా రాజు, ఇశ్రాయేలుకు మరి ఇశ్రాయేల్ రాజులలో మరి యూదా రాజు అయినటువంటి ఈ రాజు మరి ఉజ్జియా అని పేరు ఆయనకు. మరి ఆయన 16 సంవత్సరంలో అతడు రాజుగా చేయబడ్డాడు. ఎట్లాంటి వాడంటే చూడండి, 4వ వచనంలో యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వాడు,
దేవుని ఆశ్రయించినటువంటి వాడు, దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు అని రాయబడింది. కారణం ఏంటంటే అతడు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడు. ఇక దోషం లేనివాడు, పాపం లేనివాడుగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, ఆయనకి ఇష్టంగా జీవించాడు. కనుక ఇలాంటి వారందరూ కూడా దేవుడు మెట్టుకు ఏంటంటే ఆయనకి ఇష్టమైన కార్యం మనం ఎల్లప్పుడూ చేసినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా మన కీర్తి కూడా వ్యాపింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉజ్జియా రాజు దేవుని దృష్టికి మరి యథార్థంగా ప్రవర్తించినాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము, దేవుని ఆశ్రయించినంత కాలము, ఆయన వెంబడించినంత కాలము, ఆయన పేరు పలికినంత కాలము, ఆయనకి ఇష్టంగా జీవించినంత కాలము ఉజ్జియాను వర్ధిల్ల చేశాడు. అది మాత్రం కాదు, చుట్టుపక్కల దేశం వాళ్ళందరూ కూడా అతనికి లోబడినట్లుగా చేసి అభివృద్ధి బలాభివృద్ధి, వృద్ధి కాదు అభివృద్ధి, మరి బలాభివృద్ధి అంతకంతకు వృద్ధి పొందించినాడు. తద్వారా అతని కీర్తి ఐగుప్తు మార్గం అంతట్లో, ఇశ్రాయేల్ మార్గంలో కాదు, ఇశ్రాయేల్ దేశంలోనే కాదు, ఐగుప్తు మార్గం అంతట్లో కూడా ఆయన కీర్తిని వ్యాపింపచేస్తూ వచ్చాడు. అతని కీర్తిని మరి చూడండి, అక్కడ 15వ వచనంలో కూడా రాబడింది. మరి అదే 26 అధ్యాయం 15వ వచనంలో, మరియు అతడు అమ్ములనేమి పెద్దరాలనేమి ప్రయోగించటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను. గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించను. పిల్లరా, ఆయన కీర్తి దూరం వ్యాపించింది. అయితే తర్వాత అతడు మరి గర్వించి చెడిపోయినాడు. దాని సంగతి అది మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ అనేక సార్లు మరి కలిగినటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి, ఘనతను బట్టి, గొప్పతనాన్ని బట్టి మరి గర్విస్తూ ఉంటాం, మరలా తప్పిపోతుంటాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా అతని కీర్తి సుదూరం వ్యాపించడం గల కారణం ఏంటి అంటే అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తించినాడు, ఆయన మార్గంలో వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన తోడై ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కనుకనే ఆయన కీర్తి సుదూరం వ్యాపించింది, ఐగుప్తు మార్గం వ్యాపించింది. అలాగే నీ కీర్తి నా కీర్తి మరి వ్యాపించాలంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఆయన మార్గం అంతట్లో నడుచుకోవడానికి ఇష్టపడాలి. యథార్థత అవసరము. పైకోటి చెప్పి లోపల ఒకటి పెట్టుకోవడం యథార్థత కాదు, దాన్ని వేషధారణ అంటారు. వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించడని మరి సామెత ఉంది. పిల్లరా, మరి యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నీవు యథార్థవంతుడు అయితే నీ కీర్తి కూడా సుదూరం వ్యాపించేటట్లు చేస్తాడు. పిల్లరా, అట్లా యెహోషాపాతును మరి యెహోషువ కీర్తి సుదూరం వ్యాపింపజేశాడు. అట్లే సొలొమోను యొక్క కీర్తిని వ్యాపింపజేసి తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. అంటే దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా, ఆయన్ని ప్రేమించేవారిగా, ఆయన మందిరాన్ని ప్రేమించేవారిగా, ఆయన ప్రజలను ప్రేమించేవారిగా, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారిగా తను చేసుకొని దావీదు కీర్తి కూడా చేశాడు. అట్లే మరి ఉజ్జియా యొక్క కీర్తి కూడా, ఉజ్జియా యొక్క పేరు ప్రతిష్టలు కూడా వ్యాపించినాయి. కారణం అతడు యెహోవా దృష్టికి యథార్థముగాను అనుకూలముగాను నడుచుకున్నాడు. అతడు యథార్థంగా నడుచుకున్న కారణాన్ని బట్టి అతన్ని అభివృద్ధి పరిచాడని రాయబడింది. పిల్లరా, మనం అభివృద్ధి పొందాలంటే, మన కీర్తి వ్యాపింప చేయబడాలంటే మనం కూడా దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకాలి. పైకో మాట లోపలకు మాట కాదు. చాలాసార్లు అమ్మ రండి మందిరానికి అంటే వస్తామన్నా అంటారు కానీ రాదు. అది ఏమంటారు? దాన్ని వేషధారణ అంటారు. వస్తామని రాకపోవడం, ఇస్తామని ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ అబద్ధాలు, మోసాలు, ఇట్లాంటి జీవితం మనం అనేకసార్లు ప్రతి దానికి వెంటనే బొంకేస్తుంటాం, వెంటనే అబద్ధం ఆడుతుంటాం. దాన్ని బట్టి దేవుడు మెచ్చుకుంటాడా? దేవునికి ఇష్టమా మాటలు? కాదు. మరి ఆ మాటలను దేవునికి ఇష్టమైనవి కాదు కనుకనే మనం ఆయనకి ఇష్టంగా ఉంటేనే ఆయన మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యంతులుగా చేస్తాడు, వృద్ధి పొందిస్తాడు.
ఆయనకి ఇష్టంగా లేకుండా అబద్ధాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, ఇంట ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా, బయట ఉన్నప్పుడు ఒక రకంగా, ఆఫీసులో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, బయట వేరే ఊరికి వెళ్తే ఒక రకంగా, ఇలాంటి మాయవేషాలు వేస్తే దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడాలి అనుకుంటున్నావా? నీ మాయ జీవితం, మాయవేషాలు. లోకంలో మాయవేషాలు వేసుకొని తిరుగుతున్నావా? క్రైస్తవుడా, విశ్వాసి, దేవుడు ఎరిగినటువంటి వాళ్ళని గురించి కూడా చెప్పబడుతుంది. ఇలా మాయవేషాలు వేసుకొని చూస్తే తిరిగితే ఒక దినం దేవుడు పట్టుకుంటాడు. ఎంతకాలం నీ జీవితం ఫలిస్తుంది? ఎంతకాలం నీ మాయ జీవితం ఫలిస్తుంది? ఒక దినం వస్తుంది పట్టుకుంటాడు దేవుడు. ఒక దినం వస్తుంది లెక్క చెప్పాలి నీవు. నీ మోస జీవితం, మాయ జీవితం, నీ అబద్ధ జీవితం, నీ బొంకడము, నీ యొక్క సనుగడము, వీటి విషయమే ఒక దినమున లెక్క చెప్పాల్సి వస్తుంది. ఇలా ప్రతి దాని విషయమే లెక్క అడుగుతాడు. రెండు చివరిగా ఒక విషయం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం. 9వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఎన్ని సంస్థానాలు? ఆ దినాల్లో ప్రపంచం అంతా అనుకోండి. 127 సంస్థానాలు, 127 దేశాలు. 127 దేశాలు అంటే ప్రపంచం అంతా. 127 దేశాల్లో మొర్దెకై కీర్తి వ్యాపించింది అంటే కారణం ఏంటి? ఆ దినాల్లో ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఆ 120 సంస్థానాలకు రాజు అయినటువంటి అహష్వేరోషు దృష్టికి మరి తాను ఇష్టుడుగా ఉన్నాడు. అదే సమయంలో తాను మరి ఎరిగినటువంటి దేవుని దృష్టి కూడా అతడు ఇష్టుడుగా ఉన్నాడు. ఇక ఆయన గురించి చెప్పాలంటే 6-7 సంగతులు చెప్పొచ్చు ఆయన జీవితం. కనిపిడారా మరి మొర్దెకై యొక్క కీర్తి 127 దేశాలు అనగా ప్రపంచం అంతా కూడా వ్యాపించినట్టుగా చూస్తాం. కారణం ఏంటంటే అతడు గొప్పవాళ్ళ వరకు, మరి అంతకంత గొప్పవాళ్ళ వరకు తన కీర్తి వ్యాపించింది. కారణం ఏంటంటే చూడండి అక్కడ 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరిలో సమాధానంతో మాట్లాడుతూ, కనుక సంతోషం సమాధానంతో నింపబడినటువంటి వాడు. రాజుకి ఇష్టంగా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. కనుక రాజు కనపరిచాడు. మరి ప్రార్థన పరుడు ఉన్నాడు. ప్రభు కొరకు పౌరుషంగా నిలిచినటువంటి వాడు ఉన్నాడు. ప్రభు ప్రజల విషయమైనటువంటి చింత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మొర్దెకై యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే, మొర్దెకై కానీ మరి తన వెంట ఉన్నటువంటి తన అన్న కుమార్తె అయిన ఎస్తేరును పోషించే విషయాలు కానీ, ఎస్తేరును మరి అంతటి రాణిగా చేసే విషయాల్లో కానీ ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపానికి దూరంగా ఉన్నటువంటి వాడు, పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు, ప్రజల విషయం చింత కలిగినటువంటి వాడు, ఇశ్రాయేలును చంపవలనని దుష్టుడైనటువంటి హామాను పడినటువంటి పన్నాగంలో వెనకంజ వేసిన వాడు కాదు. దాని విషయమై చింత కలిగి మరి గోనెపట్ట కట్టుకొని మరి బూడిద వేసుకొని ఆ యొక్క రాజవీధిలో కూర్చొని మరి దేవునికి ప్రార్థన చేసిన వాడు, ఉపవాసం ఉండి 3 దినములు గోనెపట్ట కట్టుకొని తన మరి స్నేహితులతో కలిసి 3 దినములు ఉపవాసం ఉండి తన దేవునికి మొరపెట్టేటువంటి వాడు. కనుక దేవుడికి ఇష్టమైనటువంటి వాడుగా, ఇష్టమైనటువంటి ప్రవర్తన కనబడుతుంది, ఇష్టమైనటువంటి సాక్ష్యం కనబడుతుంది. అక్కడ తాను పరాయి దేశంలో ఉన్నాడు, తాను ఒక బానిస ఉన్నాడు. అయినప్పటికీ పిడారా ఆ మొర్దెకై సామాన్యమైనటువంటి ఒక చిన్న ఉద్యోగిని, సామాన్యమైనటువంటి బానిసత్వం చేస్తూ చిన్న ఉద్యోగిగా పనిచేస్తున్నాడు సంస్థానంలో. అయితే సంస్థానానికి అధిపతి అయినటువంటి, సంస్థానానికి అధికారి అయినటువంటి మరి ఆ యొక్క హామానుకు సాగిలపడకుండా ఉన్నాడు. అక్కడ ఎవరి దగ్గర ఎలాంటి తప్పు నేరం మోపేటువంటి పరిస్థితి లేకుండా జీవించాడు.
దుష్టుడైనటువంటి హామాను పడినటువంటి పన్నాగమునకు బెదరలేదు. అతడు బెదరకుండగా తన దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ప్రజల గురించినటువంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలతో సమాధానంగా జీవించినాడు. అంత మాత్రం కాదు, అక్కడ రాయబడింది, తన జనుల యొక్క క్షేమాన్ని విచారించినటువంటి వాడు. 127 సంస్థానంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క క్షేమ స్థితిని ఎరిగి తెలుసుకొని వారి మరి కష్ట సుఖాలను ఎరిగి వారికి సహాయం చేసినటువంటి వాడిగా చూస్తాం బిడ్డారా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ప్రేమగల దేవుడు ఆయన కీర్తి సుదూరం వ్యాపించినట్టుగా ఆయన ఎరిగినటువంటి మన కీర్తి కూడా సుదూరం వ్యాపింప చేయాలని కోరుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎట్లా ఇష్టపడినట్టయితే ఏమి మరి యెహోషువ కీర్తినే మరి సుదూరం వ్యాపించాలా? మరి సొలొమోను రాజు కీర్తిని సుదూరం వ్యాపించాలా? ఆయనలాగా నేనెందుకు ఉండకూడదు? యెహోషువలాగా నేనెందుకు ఉండకూడదు? ఆయన ధర్మశాస్త్రం నేనెందుకు ప్రేమించకూడదు? ఆయన మందిరాన్ని ఎందుకు ప్రేమించకూడదు? ఆయన ప్రజలను ప్రేమించకూడదని తీర్మానం చేసుకున్నాం ఎప్పుడైనా? సొలొమోను వలె యుక్తమైనటువంటి దాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అత్యధికమైనటువంటి జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతనిచ్చాడు కనుక ఆయన కీర్తి కూడా సుదూరం వ్యాపింపజేశాడు. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నాకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రం కాదు, దావీదు యొక్క క్షేమస్థితిని చూసి, దావీదు యొక్క హృదయాన్ని చూసి, దావీదు యొక్క ఇష్టమైనటువంటి జీవితాన్ని చూసి దావీదును హెచ్చించినటువంటి వాడు, దావీదుకి కీర్తిని సుదూరం వ్యాపింపజేసినటువంటి వాడు. ఈ రాత్రి మనల్ని కూడా, మన కీర్తి కూడా సుదూరం వ్యాపింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే వాళ్ళ జీవితాలు ఎట్లా అంటే దేవునికి సమర్పించుకున్నారు వాళ్ళు, ఆయనకి ఇష్టంగా జీవించారు వాళ్ళు, ఆయన ప్రేమిస్తూ జీవించారు వాళ్ళు, ఆయన ప్రజలను ప్రేమించారు వాళ్ళు, వాళ్ళ ప్రజల యొక్క క్షేమాన్ని చూశారు వాళ్ళు, దేవుని ప్రజలతో సమాధానపరుచుకున్నారు వాళ్ళు, దేవుని ప్రజలతో ఐక్యపరుచుకున్నారు, కష్టంలో ఐక్యపరుచుకున్నారు, బాధల్లో ఐక్యపరుచుకున్నారు, నష్టంలో ఐక్యపరుచుకున్నారు, దేవుని ప్రజలతో నిందల అవమానాన్ని భరించడానికి ఐక్యపరుచుకున్నారు వాళ్ళు. ఆ దినాల్లో చిన్న కష్టం వస్తే నాకెందుకు ఇలా వాళ్ళతో అనుకుంటా, చిన్న బాధ వస్తే, అవమానం వస్తే నాకెందుకు ఇలా వాళ్ళతోని, వాళ్ళ కష్టం వాళ్ళే చూసుకుంటారులేని నోరు మూసుకొని ఉంటా. ఎట్లా వస్తుంది నీకు? దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు? దేవుడు ఎట్లా నీకు తోడై ఉంటాడు? దేవుని ప్రజలు కూర్చున్నటువంటి నింద గొప్ప భాగ్యమని మరి ఆ మోషే మరి దేవుని ప్రజల కొరకు సింహాసనాన్ని వదులుకున్నాడు, రాజరికాన్ని వదులుకున్నాడు, ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు, అంతస్తును వదులుకున్నాడు, ఆ సమస్తాన్ని వదులుకొని దేవుని పిల్లటి ఇశ్రాయేలుతో శ్రమను, నిందను, అవమానాన్ని భరించడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని ప్రజలంటే, దేవుడంటే, దేవుని ప్రజలంటే తీర్మానం చేసుకున్నాడు. లేకపోతే అట్లా కాకుంటే, కాంప్రమైజ్ అయి ఉంటే రాజుగా ఉండవలసినటువంటి ఫరో తర్వాత రాజు అయ్యేవాడు, ఐగుప్తు దేశం అంతటి ఏలవలసినటువంటి వాడు, సకల విద్యలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు అన్ని పక్కన పడేశాడు. ఇప్పుడు ఎట్లయినాడు? సాధువు అయినాడు, గొర్రెలను కాసేటువంటి వాడైనాడు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని ప్రజలతో కష్టము, నింద, అవమానం భరించడానికి ఇష్టపడ్డాడు. అది దేవుని ప్రజలకు సమర్పణ. అట్లనే దేవుని ప్రజలతో ఐక్యపరుచుకున్నాడు యెహోషువ. దేవుని ప్రజలతో ఐక్యపరుచుకొని వారి క్షేమస్థితిని ఎరిగినటువంటి వాడి వారికి సమాధానం కలిగించాడు ఆ యొక్క సొలొమోను. దేవుని ప్రజలతో ఐక్యపరుచుకొని వాళ్ళ క్షేమస్థితిని ఎరిగి దేవుని ప్రేమించి, దేవుని ప్రజలను ప్రేమించి, అందుకనే 122వ కీర్తన రాయబడింది, మరి యెహోవా మందిరమునకు వెళ్ళేదామని జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషించేదిని. ప్రజలు వచ్చి, సామాన్యమైనటువంటి ప్రజలు వచ్చి, అయ్యా రాజుగారు మేము మందిరానికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? పదండి, నేను కూడా వస్తాను, పదండి. ఒక రాజు, కొన్ని లక్షల మందికి రాజు, సింహాసనం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే నేను రాజుని కదా, నన్నేంది వాడు పిలిచేది అనుకోలేదు. దేవుని ప్రజలతో ఐక్యపరుచుకున్నాడు, దేవుని ఎట్లు ప్రేమించాడు, దేవుని మీద ఎట్లు ప్రేమించినాడు కనుక అతని కీర్తి సుదూరం వ్యాపించడం చూస్తాం ఈ రాత్రి కాల సమయంలో. మరి ఆ విధంగా దావీదు యొక్క కీర్తి సుదూరం వ్యాపించింది. అంత మాత్రమేనా? ఉజ్జియా కీర్తి సుదూరం వ్యాపించడం గల కారణం ఏంటంటే అతడు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికినవాడు ఉన్నాడు, అంతకందుకు వర్ధనలు చేస్తూ వచ్చాడు. చివరికి చూసాం మొర్దెకై నుంచి ఇంకా చాలా సంగతులు చెప్పొచ్చు, కానీ ఇక్కడ మొర్దెకై దేవుని ప్రజలతో ఐక్యపరుచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభుతో మనం పోల్చవచ్చు మొర్దెకైని.
మరి యేసుప్రభు తన ప్రజలతో ఐక్యపరుచుకొని తగ్గించుకొని మరి ఆ ప్రజలు రక్షణ పొందాలని, వారి కొరకు అన్యాయ తీర్పును పొందాడు, వారి కొరకై మరి దూషించబడ్డాడు, వారి ప్రజల కొరకై అవమానపరచబడ్డాడు. ఇక్కడ మొర్దెకై కూడా అంతే, దేవుని పేరు కొరకు నిందను అవమానాన్ని మరి అన్ని కూడా భరించినటువంటి వాడిగా ఉన్నాడు. తన ప్రజల క్షేమస్థితిని ఎరిగినటువంటి వాడే వారితో సమాధాన పడ్డాడు, వారితో ఐక్యపరుచుకున్నాడు, వారి క్షేమస్థితిని ఎరిగినటువంటి వాడి చివరిలో రాయబడింది, క్షేమను విచారించేవాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్తులో చాలా మందికి ఇష్టంగా ఉన్నాడు. దేవుని ప్రజలకు ఇష్టంగా ఉన్నావా? మందిరంలో నువ్వంటే అందరికి ఇష్టమేనా? నువ్వంటే అందరూ ఇష్టపడుతున్నారా? విడరా, దేవుని ప్రజలతో ఐక్యపరచబడకపోతే, దేవుని ప్రజలతో ఐక్యపరచబడకపోతే మొట్టమొదటిగా దేవునితో ఐక్యపరచబడు. ఆయన ఇచ్చేటువంటి మారుమనసు పొందు, ఆయన రాజ్యంలో చేర్చబడు, ఆయన చేతిలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడినట్లుగా నీవు చేసుకో. అప్పుడే నువ్వు ధన్యుడు. అప్పుడే దేవుని పేరుతో ఐక్యపరచుకుంటా, దేవుడికి ఇష్టంగా ఉంటా, దేవుని రాజ్యంలో ఉంటా. వీడరా, అనేకులు నిన్ను చూసి సంతోషించేవారు ఉంటాడు. ఇక్కడనే కాదు, పరలోక రాజ్యంలో దేవదూతలు ఎదుట నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో మరి ఆ మొర్దెకై తన ప్రజలకు ఇష్టంగా ఉన్నాడు. చాలామందికి దేశంలో మరి 127 సంస్థానాల్లో, ప్రపంచమంతా కూడా దేశాలు, ఆ దినాల్లో 127 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నింటిలో కూడా ఇష్టంగా జీవించాడు. కనుక యేసు ప్రభువు యొక్క కీర్తి వ్యాపించడం గల కారణం అంటే ఆయన అందరికీ కూడా ఇష్టంగా జీవించాడు. అనేకులు తృణీకరించారు, అయినప్పటికీ వాళ్ళకి ఇష్టంగానే జీవించాడు. కానీ రాత్రి దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని పేరుతో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన హృదయాన్ని మెప్పించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ పేరు కూడా ఆయన ప్రతిష్ఠించాలని, ఆయన గొప్ప చేయాలని, కీర్తిని సుదూరం వ్యాపించాలని ఇష్టపడుతున్నాడు. అటు నీవు ఇష్టపడినట్లయితే రాత్రి నీవు దేవునికి అప్పగించుకో. ప్రభువా, నా జీవితం మార్చు, నన్ను కూడా రక్షించు, నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను అంగీకరించు, నా పేరు కూడా నీ జీవగ్రంథంలో రాయి. నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో నేను కూడా ఉండాలి. నువ్వు మార్పులు పొందకపోతే, యేసుని అంగీకరించకపోతే, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ స్థితి ఉన్నా, చదువు లేకపోయినా, నీ పేరు పరలోకంలో రాయబడకపోతే నువ్వు నిత్య జీవనంలో ఉండలేవు. వీళ్ళ యేసుని విశ్వాసం ఉంచు, యేసుని అంగీకరించు. అప్పుడు నీ కీర్తి కూడా సుదూరం వ్యాపించేటట్లు చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రం నాయన. సాయంకాలం వేళ మరొకసారి మీ పాల్చతకు వస్తున్నాం. నమ్మదగిన దేవుడు, మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మా కొరికి లోకంలో జన్మించి అనేక అద్భుతాలు జరిగించారు, అనేకులు బాగు చేశారు. ఆయా ప్రాంతాలు వెళ్ళారు, గృహాలు వెళ్ళారు, గ్రామాలు వెళ్ళారు, పట్టణాలు వెళ్ళారు, పల్లెలకు వెళ్ళారు, నడిచి వెళ్ళారు, అనేక స్థలాలకు వెళ్ళి అనేకులను బాగు చేశారు. పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. మీ కీర్తి సుదూరం వ్యాపించింది ప్రభు. అనేకులను బాగు చేసినారు బట్టి అనేకులు వారు స్థలాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మా పితరులు ఆయన మరి యెహోషువ, మరి ఆ సొలొమోన్ రాజు, దావీదు రాజు, ఉజ్జియా రాజు, మొర్దెకై, విధంగా ఆయన మీ నామం బట్టి వాళ్ళు వారి యొక్క జీవితం మీ కొరకు సమర్పించుకొని మిమ్మల్ని ప్రేమించి మీకు ఇష్టంగా జీవించారు కనుక ప్రభు వారి కీర్తి కూడా సుదూరం వ్యాపించేటట్లు చేశారు. వారు అన్ని విషయాల్లో సమర్పించుకొని తమ జీవితాలు నష్టపరుచుకొని వ్యయపరుచుకొని మీ కొరకు జీవించారు. అట్లనైనా అందును బట్టి వాళ్ళని దీవించి హెచ్చించి వాళ్ళ యొక్క జీవితాలను మరి బలపరుస్తూ వచ్చారు. అట్లనైనా మేము నెరిగినటువంటి మా జీవితాలు కూడా అట్టి స్థితిలో లోక సంబంధమైనటువంటి గొప్ప పేరు ప్రతిష్టలు కాదు, కానీ పరలోక ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వడానికి ఇష్టపడిన దేవి సాయంకాలం చెప్పిన మాటలు దీవించండి. విన్నవారు వీక్షించినటువంటి వాళ్ళు కూడా మారుమనసు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. మీకు ఇష్టంగా జీవించడానికి, మీ ప్రజలను ప్రేమించడానికి, మందిరాన్ని ప్రేమించడానికి, వాక్యాన్ని ప్రేమించడానికి, మీ రాజ్యాన్ని ప్రేమించడానికి నేర్పించడం అందరం చెల్లిస్తూ ఆరాధన యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కరుణ సహవాసము సమాధానం ఆయన ప్రేమించే వారందరికీ కూడా సదాకాలం తోడేంటి నడిపించును గాక, ఆమేన్.
ప్రైజ్ లార్డ్. Yes, Lord.